9 మంది అధికారులకు ఉరిశిక్ష వేయించిన మహిళా కానిస్టేబుల్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ రియల్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నాక ఆ కానిస్టేబుల్ కి సెల్యూట్ చేయకుండా ఉండలేరు. వ్యవస్థ మొత్తం ఒకవైపున్నా ఏమాత్రం భయపడకుండా ఒక సాధారణ మహిళా కానిస్టేబుల్ 9 మంది పై అధికారులకు ఉరిశిక్ష వేయించిన మహిళా కానిస్టేబుల్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ రియల్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నాక ఆ కానిస్టేబుల్ కి సెల్యూట్ చేయకుండా ఉండలేరు. వ్యవస్థ మొత్తం ఒకవైపున్నా ఏమాత్రం భయపడకుండా ఒక సాధారణ మహిళా కానిస్టేబుల్ తన పై అధికారుల మీదే ఎదురు తిరిగి ఎలా పోరాడింది, ఆ పోరాటం వల్ల ఏకంగా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఎలా పడింది, ఈ కన్నీళ్లు తెప్పించే నిజమైన కథ గురించి తెలుసుకుందాం. అది 2020 సంవత్సరం కరోనా సమయం. ఎక్కడ చూసినా లాక్డౌన్ రూల్స్ అమల్లో ఉన్నాయి. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాతాన్కుళం అనే ప్రాంతంలో పి జయరాజ్, ఆయన కొడుకు జె బెన్నిక్స్ ఇద్దరూ కలిసి ఒక మొబైల్ షాప్ నడుపుకునేవాళ్లు. జయరాజ్ వయసు 60 ఏళ్లు, ఆయన కొడుకు వయసు 30 ఏళ్లు. జూన్ 19వ తేదీ రాత్రి నిబంధనలకు విరుద్ధంగా కేవలం ఒక 15 నిమిషాలు షాప్ లేటుగా తెరిచి ఉంచారు అన్న ఒకే ఒక్క కారణంతో ఆ తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకువెళ్లారు. కేవలం షాప్ లేటుగా మూసివేశారు అన్న చిన్న కారణానికి స్టేషన్లో ఆ ఇద్దరి మీద పోలీసులు చూపించిన నరకం అంతా ఇంతా కాదు. అమానుషంగా కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, చివరికి వాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా చేశారు. ఈ దారుణం మొత్తం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కానీ అసలు ఆ రాత్రి స్టేషన్లో ఏం జరిగింది అనేది బయట ప్రపంచానికి తెలియకుండా లోపల ఉన్న అధికారులు అంతా కలిసి ఒక పెద్ద కుట్ర పన్నారు. అప్పుడే ఈ కథలోకి ఒక దేవుడిలాగా ఎంట్రీ ఇచ్చారు హెడ్ కానిస్టేబుల్ రేవతి. ఆ భయంకరమైన రాత్రి ఆమె అదే స్టేషన్లో డ్యూటీలో ఉన్నారు. ఆమె కేవలం ఒక పోలీస్ మాత్రమే కాదు, ఇద్దరు చిన్న ఆడపిల్లలకు తల్లి. తన కళ్ల ముందే తన తోటి పోలీసులు, పై అధికారులు ఆ తండ్రి కొడుకులను అమానుషంగా హింసించటం ఆమె చూశారు. కనీసం మనుషులు అని కూడా చూడకుండా వాళ్ల మీద లాఠీలతో విపరీతంగా దాడి చేశారు. తండ్రి కళ్ల ముందే కొడుకును, కొడుకు కళ్ల ముందే 60 ఏళ్ల ఆ వృద్ధుణ్ణి రక్తం వచ్చేలా కొట్టారు. చేతికి ఏది దొరికితే దాంతో కొట్టారు. దారుణం ఏంటంటే పీకల దాకా మందు తాగి ఆ ఇద్దరి మర్మాంగాల మీద బూట్లతో తొక్కారు. ఆ దెబ్బలకు వాళ్ళిద్దరూ రక్తపు మడుగులో పడిపోయారు. ఆ నొప్పులు తట్టుకోలేక ఆ తండ్రి కొడుకులు పెట్టిన అరుపులు, రోదనలు రేవతి గారి గుండెల్ని పిండేశాయి. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఇన్స్పెక్టర్ ఆ రక్తం మరకలను ఆ గాయాలతో ఉన్న తండ్రి కొడుకుల చేత్తో తుడిపించాడు. ఆ సమయంలో రేవతి గారు జాలిపడి రక్తం కారుతున్న జయరాజ్కు ఒక కాఫీ ఇద్దామని చూస్తే మిగతా పోలీసులు ఆ కాఫీ కప్పును కింద పడేసి ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. కళ్ల ముందు తోటి పోలీసులు ఒక సైకోల్లాగా ప్రవర్తిస్తుంటే ఆమె ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఆ నరకాన్ని చూడలేక ఆమె బయటకొచ్చేశారు. ఆ రాత్రి జరిగిన దారుణానికి కాసేపటికి ఆ తండ్రి కొడుకులిద్దరూ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. ఈ దారుణం బయటకొచ్చాక కేసు విచారణ కోసం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఎంఎస్ భారతీదాసన్ ఆ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అప్పటికే లోపల ఉన్న పోలీసులంతా కట్టుకథలు అల్లి ఆయనకు చెప్పాలని చూశారు. వాళ్లకి వాళ్లే గాయాలు చేసుకున్నారు అని, బ్లడ్ ప్రెజర్ వల్లే చనిపోయారని అబద్దాలాడ్డం మొదలుపెట్టారు. కానీ హెడ్ కానిస్టేబుల్ రేవతి మాత్రం ఆ అబద్దాలను భరించలేకపోయారు. తన కళ్ల ముందు జరిగిన ఆ దారుణ హత్యలను మనసులో పెట్టుకుని ఆమె ప్రశాంతంగా నిద్రపోలేకపోయారు. తన తోటి పోలీసులు, తన పై అధికారులు చేస్తున్న తప్పును ఎదిరించి నిలబడాలని నిర్ణయించుకున్నారు. మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లి ఒక పెద్ద బాంబు పేల్చారు. సార్, నేను మీకు ప్రతి చిన్న విషయం చెబుతాను. వీళ్లు దాస్తున్న నిజాలన్నీ బయటపెడతాను. వాళ్లను రాత్రంతా లాఠీలతో కొట్టారు. వాళ్లను కొట్టిన లాఠీల మీద ఇంకా ఆ నెత్తుటి మరకలు అలాగే ఉన్నాయి అని ఆవిడ మొత్తం నిజం కక్కేశారు. కాని ఆ నిజం చెప్పే సమయంలో ఆమెలో ఉన్న ఒక తల్లి చాలా భయపడింది. సార్, నేను నిజం చెప్పాను, కానీ నాకిద్దరు చిన్న కూతుర్లున్నారు. నా పిల్లల భద్రతకు, నా ఉద్యోగానికి మీరు గ్యారంటీ ఇస్తారా అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగారు. మెజిస్ట్రేట్ ఆమెకు పూర్తి భద్రత ఇస్తానని హామీ ఇచ్చిన తర్వాత ఆమె రాత్రి జరిగిన ప్రతి ఒక్క దారుణాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. ఒక చిన్న స్థాయి ఉద్యోగిగా ఉన్న ఆమె ఇంత పెద్ద అధికారుల మీద సాక్ష్యం చెప్పడం మామూలు విషయం కాదు. ఆమె విచారణలో ఉన్నప్పుడు స్టేషన్ బయట వందలాది మంది పోలీసులు గుమికూడి ఆమెను భయపెట్టాలని చూశారు. ఆమెను బెదిరించి ఎలాగైనా సాక్ష్యం చెప్పకుండా ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ వాతావరణం చూసి ఆమె మొదట్లో ఆ కాగితాల మీద సంతకం చేయడానికి కొంచెం భయపడ్డారు. కానీ మెజిస్ట్రేట్ ఆమెకు ధైర్యం చెప్పి పూర్తి రక్షణ కల్పిస్తానని చెప్పడంతో ఆమె వెనక్కి తగ్గకుండా సంతకం చేశారు. తన డిపార్ట్మెంట్ కి వ్యతిరేకంగా ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ చేసిన ఈ సాహసం ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. నిజం చెప్పిన క్షణం నుంచి ఆమె జీవితం ఒక నరకంగా మారింది. సొంత డిపార్ట్మెంట్ వాళ్లే ఆమెను ఒక శత్రువులా చూశారు. తోటి పోలీసులు ఆమెను ఒంటరిని చేశారు. కనీసం ఎవరూ ఆమెతో మాట్లాడేవాళ్లు కాదు.
ఆమె భర్త కూడా భయపడిపోయాడు. ఎప్పుడేం జరుగుతుందో, యాక్సిడెంట్ పేరుతో తనను ఎక్కడ చంపేస్తారో, తన పిల్లల పరిస్థితి ఏంటి అన్న భయంతో ఎన్నో రాత్రులు ఆమె నిద్రపోలేదు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె సెలవు పెట్టి ఇంట్లో దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఒక్క నిజం చెప్పినందుకు, ఇద్దరు అమాయకుల చావుకు న్యాయం చేయాలని చూసినందుకు సొంత సిస్టమే ఆమెను ఒక క్రిమినల్ గా ట్రీట్ చేసింది. కాని ఆమె ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాను చెప్పిన మాట మీద, తాను నమ్మిన ధర్మం మీద ఆమె గట్టిగా నిలబడింది. కోర్టు విచారణలో ప్రతిసారి ఆమె ఖచ్చితమైన సాక్ష్యమిచ్చింది. ఎంతమంది బెదిరించినా, ఎంత సైకలాజికల్ ప్రెషర్ పెట్టినా ఆమె లొంగలేదు. ఆమె ఇచ్చిన సాక్ష్యం, అలాగే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల వీడియోలు కలిపి చూస్తే ఆ దారుణానికి పాల్పడిన పోలీసుల బండారం మొత్తం బయటపడింది. ఆమె సాక్ష్యం వల్లే నేరం జరిగిన చోట ఆ పోలీసులున్నారని కోర్టుకు పక్కాగా రుజువైంది. ఆ కేసు సుదీర్ఘంగా సాగి 5 ఏళ్ల తర్వాత 2026 ఏప్రిల్లో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తండ్రి కొడుకులను దారుణంగా కొట్టి చంపిన ఎస్ఐలు బాలకృష్ణన్, రఘు గణేష్తో సహా మొత్తం 9 మంది పోలీసులకు కోర్టు ఏకంగా ఉరిశిక్ష విధించింది. మద్రాస్ హైకోర్టు కూడా ఈ కేసులో రేవతి గారి ధైర్యాన్ని మెచ్చుకుని ఆమెకు తగిన పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని, ఆమెకు జీతంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాకి డ్రెస్లో ఉన్న ఒక సాధారణ కానిస్టేబుల్ వ్యవస్థ మీద చేసిన పోరాటం న్యాయ చరిత్రలో ఒక పెద్ద మైలురాయిగా మిగిలిపోయింది. ఈ కేసు గురించి విన్నాక మనకొకటే విషయం అర్థమవుతుంది. మన చుట్టూ ఎంత చీకటి ఉన్నా సరే, ఒక్క చిన్న దీపం ఆ చీకటిని తరిమి కొట్టగలదు. ఇక్కడ రేవతి గారు ఆ దీపం లాంటివాళ్లే. తన పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా, తన ఉద్యోగం పోతుందని భయం ఉన్నా ఆమె కేవలం తన స్వార్థం చూసుకోలేదు. ఒక నిజాయితీ గల మనిషిగా న్యాయం వైపు నిలబడ్డారు. తప్పు చేసేవాడు ఎంత పెద్ద కుర్చీలో ఉన్నా సరే, ధైర్యంగా నిలబడి నిజం చెబితే వాడికి శిక్ష పడక మానదు అని ఈ సంఘటన నిరూపించింది. ఇలాంటి రేవతి లాంటి వాళ్లు మన సమాజంలో ప్రతి చోటా ఉంటే సామాన్యుడికి ఎప్పటికీ అన్యాయం జరగదు. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే హంతకులుగా మారినప్పుడు వాళ్లను కటకటాల వెనక్కి పంపిన ఆమె తెగువకు మన నిజంగా సెల్యూట్ చేయాలి. ఈ నిజాయితీ పోరాటం గురించి మీ ఆలోచనలేంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.